హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు దేవిక అండ్ డానీ మూవీ టీమ్ ఉన్నారు అండ్ వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. అండ్ హాట్స్టార్లో June 6 నుంచి ప్రీమియర్ అవుతుంది. డెఫినెట్లీ మీరు వాచ్ చేసి ఆ మూవీ టీమ్కి ఒక మంచి రెస్పాన్స్ షేర్ చేస్తాను కోరుకున్నాను. సో హాయ్, వెల్కమ్ టు ఎవ్రీవన్. సో ఫస్ట్ సీనియర్ కాబట్టి మీ ఇద్దరు తనతోనే స్టార్ట్ చేసి Why do I feel so old today? అయితే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ట్రావెల్ చేసిన శివతో స్టార్ట్ చేద్దాం. సో Okay, sure. సో ఫస్ట్లీ శివ గారు, కంగ్రాచులేషన్స్. మీకు అనగనగాలో ఒక చిన్న స్మాల్ రోల్ అయినప్పటికీ వెరీ వెల్, అంటే అది చూడగానే హ్యాపీ అనిపించింది. So ఏంటి దాని గురించి ఒక స్మాల్ వర్డ్స్ ఏమైనా చెప్పగలరా? I mean, super grateful and very happy for the team and అనగనగా for the kind of response they received. But ఆ ఫిల్మ్కి ఐ థింక్ నేను డెఫినెట్గా క్రెడిట్ తీసుకోకూడదు. ఇట్స్ ఆల్ దేర్ ఎఫర్ట్ అండ్ దేర్ ఫిల్మ్. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇన్ అ గుడ్ ఫిల్మ్ ఒక చిన్న పార్ట్ అవ్వడానికి ఐఎమ్ సూపర్ హ్యాపీ. సో ఇప్పుడు ఏంటి దేవిక అండ్ డానీ ఎలా ఉండబోతుంది? సో దేవిక అండ్ డానీ ఇస్ డెఫినెట్లీ ఒక చాలా కొత్త వెబ్ సిరీస్ అవుతుందండి. డెఫినెట్లీ తెలుగు లాంగ్వేజ్కి ఇట్ విల్ బి అ వెరీ న్యూ వెబ్ సిరీస్. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం June 6th నాడు. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్తో ఉన్న వెబ్ సిరీస్ అది. సో రీతు వర్మ గారు, హాయ్, వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ Likewise. ఎప్పుడు కూడా రీతు వర్మ ఫిల్మ్స్ వస్తున్నాయంటే డెఫినెట్లీ చాలా మందికి అంటే వాళ్ళు వెతుక్కుంటారు ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది ఈ సినిమాలో అని చెప్పి. అండ్ మీ క్యారెక్టర్ నేమ్స్ కూడా చాలా మంది రిసెంబుల్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అవ్వచ్చు, ఈవెన్ ఇప్పుడు మై సిస్టర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ వీడియోస్ అవన్నీ స్టేటస్లో పెట్టుకుంటుంటారు, లైక్ సాంగ్స్ కానీ ఇవన్నీ. సో ఏంటి ఎలా ఉండబోతుంది దేవిక నవ్వు అంటే? So according to me, the story of Devika and Danny is all about self-discovery, hope, togetherness, and not to sound too serious, but I think in a way it shows the win of good over evil. I think not to sound too serious, but yeah, this is what the story is about according to me. సో నేను దేవిక అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. షీఈ్ అ వెరీ సింపుల్ గర్ల్, కమ్స్ ఫ్రమ్ అ కన్జర్వేటివ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. తన వరల్డ్ చాలా చిన్నది. ఒక పాండ్లో ఒక చిన్న కప్ప ఉంటుంది కదా, దట్స్ వాట్ షీ ఈజ్. సో ఆ కప్ప నుంచి బయటికి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇస్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. అండ్ what Danny does in her journey and what Subbu does and what these other characters do in her journey is what the story is about. సో దీంట్లో మ్యూజిక్ టీచర్ రోల్ అనుకుంటా కదా? Yeah. సో కెన్ వి హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ మ్యూజిక్ టీచర్ నౌ? Maybe towards the end of the interview. let me just warm up a little. Yeah, definitely we'll waiting for that. And so Surya bro, so ఏంటి మీ జర్నీ ఎలా అనిపించింది దీంట్లో అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో శివ చెప్పినట్టు హోల్సమ్ అని ఒకటి చెప్పాడు, యాప్ట్గా చెప్పాడు. సో ఒక హోల్సమ్ సిరీస్ చూసినట్టు ఉంటుంది మొత్తం అంతా, లైక్ ఫుల్ ఇంక్లూడెడ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేవిక క్యారెక్టర్కి వచ్చింది అనుకోండి, దేవిక అనే అమ్మాయి ఎలా ఉంటుందంటే ఒక చిన్న పాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ కప్పలాగా రైట్ అక్కడే ఉంటుంది. తను ఆ బౌండరీస్ బ్రేక్ చేసుకుని బయటికి ఎలా వెళ్ళింది, దాంట్లో నా క్యారెక్టర్ కానీ లేకపోతే సుబ్బు క్యారెక్టర్ కానీ ఎలా ఇన్వాల్వ్ అయ్యి హౌ డిడ్ దే హెల్ప్ ఇన్ గోయింగ్ త్రూ దాట్, అది మెయిన్ ప్లాట్ ఆఫ్ ద సిరీస్. సో డానీ విషయానికి వస్తే డానీ చాలా కోకి, చాలా కొంచెం లైక్ తిక్క చేస్తాడు, ఆల్వేస్ ఇరిటేటింగ్. లవ్ కూడా అంతే, ప్రేమ కూడా అత్యంతగానే చేస్తాడు, ఇరిటేషన్ కూడా అలానే చేస్తాడు. సో అన్నీ మిక్స్ ఉంటాయి అనమాట. ఒక సైడ్ ఆఫ్ మాస్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు, దట్ యూ విల్ సీ. సో ఉండొచ్చు అంటున్నారా? ఉంది, మీరు చూస్తే తెలుసు. సో యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు దేవిక అండ్ డానీ వాళ్ళిద్దరు పేర్లు మనకి కనిపిస్తున్నాయి, మీ పేరు పెట్టలేదని మీరు అడగలేదా? Devika and Danny and Subbu. సుబ్బు అని పెట్టాలి కదా, వెరీ ఈక్వల్ జస్టిస్. బట్ దేవిక అండ్ డానీ ఇస్ అన్ యాప్ టైటిల్ అండి. యాక్చువల్లీ మీరు సిరీస్ అంతా చూస్తే కూడా వేరే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అయిన ఫిల్మ్కి, ఐ మీన్ దే స్టిల్ అ వెరీ హ్యూజ్ సిగ్నిఫికెన్స్ టు హౌ ద ప్లాట్ గోస్. అంటే ఆ రెండు క్యారెక్టర్స్ వల్లనే ప్లాట్లో జరిగే ట్విస్ట్ అన్నీ వస్తుంటే వేరే క్యారెక్టర్స్ యాడ్ అవ్వడము అంతా కూడా ఆ రెండు క్యారెక్టర్స్ వల్ల జరుగుతుంది. అది మీకు ఎప్పుడు అనిపించలేదా నా పేరు ఉంటే బాగుండు, నా క్యారెక్టర్ నేమ్ పెడితే? అది ఐ థింక్ విష్ఫుల్ థింకింగ్ అండి. కానీ ఎప్పుడైతే సిరీస్ చూస్తామో ఐ ఫీల్ దిస్ యూ విల్ సే దట్ దిస్ ఇస్ అన్ యాప్ టైటిల్ అని. సో మీకు ఈ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు, లైక్ మీ రోల్ అంతా మీకు నరేట్ చేసిన తర్వాత, దట్ యూ హెడ్ లైక్ రీతు వర్మ ఇస్ ప్లేయింగ్ అన్నప్పుడు మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? తను చాలా యాప్ట్ అని అనిపించిందండి. అంటే వాట్ ఐ జెన్యూన్లీ థింక్ ఇస్, ఐ మీన్ మనకు అందరికి తెలుసు షీఈ్ అ వండర్ఫుల్ యాక్టర్. అండ్ తను పిక్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడో అక్కడ చాలా రిలేటబుల్గా ఉంటాయి, మీరు ఇందాక చెప్పినట్టు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ క్యారెక్టర్కి ఐ ఫీల్ ఇట్ నీడ్స్ సంబడీ హూ హ్యాస్ దట్ మెచ్యూరిటీ ఆన్ స్క్రీన్ టు పుల్ ఆఫ్ సంథింగ్ లైక్ దేవిక. అండ్ తను ఉన్నారని కాదు, బట్ ఐ ఫీల్ లైక్ నోబడీ ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ దేవిక బెటర్.
సూపర్ నిజంగా. అంటే తను ప్లే చేసిన క్యారెక్టర్స్ ఈవెన్ ఇప్పటికీ చాలా పెళ్లి చూపులు అవ్వచ్చు, బాద్షాలో రోల్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆడియన్స్కి. అండ్ సూర్య బ్రో మీకు వచ్చిన థాట్ ఏంటి లైక్ తను ఉంది అని అన్నప్పుడు? యా లైక్ సి ఫస్ట్ థింగ్ ఇస్ ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే చదివానో దెన్ వెన్ దే సెడ్ లైక్ రితు చేస్తున్నారని ఐ థాట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే తన అపీరెన్స్ కూడా ఒకవేళ నిజంగా ట్రెడిషనల్ బట్టలు వేస్తే షీ విల్ లుక్ ద పార్ట్. ఆల్రెడీ అక్కడ సగం వర్క్ అయిపోయింది. అండ్ బికాస్ షీ ఈజ్ ఆల్రెడీ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండ్ షీ ఆల్రెడీ హ్యాస్ బ్రెడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. ఐ అబ్సల్యూట్లీ థాట్ షీ వుడ్ పుల్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ విత్ ఈజ్ అండ్ గ్రేస్ అండ్ లైక్ వైజ్ షీ డిడ్. సో ఇప్పుడు ఈ రెండు విన్నారు కాబట్టి మీకేమనిపించింది క్యారెక్టర్ విన్న తర్వాత? లైక్ అంటే ఏదైనా ఒక ఇండిపెండెంట్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్, ఇంకేదైనా ఫెరోషియస్ ఉమెన్ అనగానే లైక్ దే ఆర్ రైటింగ్ క్యారెక్టర్ పక్కన రీతు వర్మ అని రాస్తున్నారు. బట్ ఈ క్యారెక్టర్ చాలా ఇన్నసెంట్గా ఉండబోతుంది. షీఈ్ అ వెరీ టిమిడ్ గర్ల్ ఇన్ అ వే, యూనో. సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్ ఉంటుంది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. అది నాకు లైక్ ఛాలెంజింగ్గా అనిపించింది. యూనో షీ ఈజ్ వెరీ లైక్ సెల్ఫ్లెస్ గర్ల్ ఇన్ అ వే, డస్ అ లాట్ ఫర్ పీపుల్ అరౌండ్ హర్ అండ్ whoever she loves. సో యా చాలా ఇన్నసెంట్గా ఉంటుంది, చాలా మంచితనం ఉంటుంది ఈ క్యారెక్టర్లో. రియల్ లైఫ్లో కూడా అంతే మంచితనం ఉంటుంది కదా మీకు? ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బిట్వీన్ యూ, బట్ దే ఆర్ సేయింగ్ అబౌట్ యూ లైక్ whenever I seen we all have nice things to say. రానా గారు వెనక బాహుబలి కనిపిస్తారు. We are all very very fond of each other, all of us. సిరీస్ స్క్రీన్ మీద కనిపించిన పేపర్లు చింపేస్తారు. సో అంటే మీకు జనరల్లీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలనేది చూస్ చేసుకోగలిగే మెచ్యూరిటీ ఉంటుంది, వాళ్ళ మైండ్లో వస్తుంటుంది కదా. రీతు వర్మ అంటే ఒక అబ్బాయి అంటే చూడాలి అనిపించినప్పుడు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది? అయ్యో, ముందు చాలా పెద్ద లిస్ట్ ఉండేది, ఇప్పుడు కొంచెం లిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి. అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే పీపుల్ విల్ రిసెంబుల్ యూ ఇన్ దెమ్ కదా. సో అలా మీకు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఒక అబ్బాయి ఇన్ ఎ మ్యాన్, ఇన్ రియల్ ఇన్ ఎ రియల్ మ్యాన్ ఆర్ సంథింగ్? I think kindness is something that attracts me. Okay, that somebody with a good heart. Chivalrous, I feel. Chivalrous undali and emotional maturity undali. Okay. And I think these are like చాలా ఈ మూడు చాలా sense of humor unte it's an add on for sure. Ambitious, driven, supportive. అలా చెప్తూ ఉంటే లిస్ట్ పెద్దగా అయిపోతుంది. సో ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒకసారి యూ కెన్ అప్రోచ్. సో పర్టికులర్లీ అంటే మూవీ సెలెక్షన్ పరంగా చూసుకుంటే మీరు ప్రీవియస్ సీజన్ ఫిల్మ్స్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు ఇది అవ్వచ్చు, లైక్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని ఎవరైనా గైడ్ చేస్తున్నారా, ఆర్ ఎల్స్ మీరే కొంచెం ప్రీవియస్ ఫిల్మ్స్ బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నారా? అంటే ప్రైమరీలీ దెర్ ఆర్ 2 థింగ్స్ అండి. అంటే ఒక స్క్రిప్ట్ మనం విన్నప్పుడు దానికి మనం ఎంత రిలేట్ అవుతున్నాము అండ్ అది ఎంతవరకు ఆడియన్స్కి నచ్చుతుందనే ఒక అసెస్మెంట్ మీదనే మనం జనరల్గా స్టోరీస్ చూస్ చేసుకోవాలి. అండ్ యునో ఫార్ సంబడీ హూజ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఓల్డ్, మనకు వీ డోంట్ హ్యావ్ మచ్ చాయిస్ యాజ్ టు సే ఆ పర్టికులర్ స్క్రిప్ట్ వస్తేనే చేస్తాను అని అలా ఉండకుండా ఐ థింక్ మనకు వచ్చిన దాంట్లో బెస్ట్ మనం చూస్ చేసుకోవాలి యూజువల్గా. దట్ ఈస్ ద నామ్. బట్ అండ్ ఎక్కడో అక్కడ ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ బ్రేక్ ఎవ్రీ జానర్, అట్లీస్ట్ విత్ ఎవ్రీ ఫిల్మ్ ఒక కొత్త జానర్ ట్రై చేద్దాము అనే ఒక దీంట్లోనే ఐ బిన్ గోయింగ్ ఇన్ దట్ పాత్. సో నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సెలెక్షన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ కమింగ్? ఐ హ్యావ్ 3 ఫిల్మ్స్ అండి రిలీజ్కి. ఒకటి ఒక మంచి ఫాదర్ సన్ ఎమోషనల్ స్టోరీ అండ్ ఒక క్రైమ్ కామెడీ ఒకటి చేశాను, ఒక అవుట్ అండ్ అవుట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్ అది. అండ్ ఇంకొక సర్వైవల్ థ్రిల్లర్ ఒకటి ఫినిష్ చేశాను. సో ఈ 3 పైప్ లైన్లో ఉన్నాయి. అండ్ మార్నింగ్ ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను యాక్చువల్లీ మీ గురించి. రీతు వర్మ ఈజ్ డూయింగ్ ఏ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, అంటే ఒక మల్టీ స్టార్ కూడా ఏదో చేస్తున్నారని చెప్పి రాసింది. అండ్ వై షీ వాజ్ నాట్ ఇన్ టు అంటే విత్ ఐ మీన్ పెద్ద స్టార్స్ అను ఇలా మెన్షన్ చేసింది అనమాట. డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఆర్ యు ఆర్ లుకింగ్ ఫర్ దట్ ఆర్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ గెటింగ్, అంటే ఎలాంటి ఆన్సర్ చెప్తారు మీరు దానికి? Like Ritu Varma, we are saying from... I am not doing until like I would love to work with big directors and big actors. Alanti opportunities vaste I would definitely take them up. But unfortunately I don't get offered such films. That's about it. So yeah, as you said, ochina dantlo nenu select chestanu and that's how I've been going forward. ఎలాంటి సెలెక్షన్ ఉంటుంది అంటే మీకు లైక్ స్క్రిప్ట్స్ ఏదైనా నరేట్ చేసినప్పుడు మీరు అంటే ఐఎమ్ ఇంటూ దిస్ అని అనిపించే పాయింట్స్ ఏం సెలెక్ట్ చేస్తారు?
క్రైటీరియా ఏం లేదండి. ఐ జస్ట్ ఫీల్ లైక్ వెన్ ఫిల్మ్ మేకర్స్ అప్రోచ్ మీ అండ్ నరేట్ స్టోరీస్, ఐ జస్ట్ వాంట్ బీ సర్ప్రైజ్డ్. ఏదో కొత్తగా ఉండాలి, నేను ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే కొత్తగా ఉండాలి, క్యారెక్టర్స్ కొత్తగా ఉండాలి. దట్స్ అబౌట్ ఇట్. ఐ మోస్ట్లీ గో విత్ మై గట్ ఫీలింగ్. స్టోరీ నచ్చితే చేస్తాను, లేకపోతే లైక్ మేబీ సమ్ అదర్ టైమ్. సో అంటే వీళ్ళతో నేను చేసుంటే బాగుండు, వీళ్ళతో నేను అపీర్ అయితే బాగుండు అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అంటే లైక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీ నేను వీళ్ళతో చేస్తే బాగుండు. అఫ్ కోర్స్ కొన్ని ఫిల్మ్స్ చూసినప్పుడు అలా అనిపిస్తుంది, కొన్ని పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఐ విష్ ఐ గెట్ టు వర్క్ విత్ దిస్ యాక్టర్ సమ్ డే అని అనిపిస్తుంది. బట్ యా, లైక్ వై లూజ్ హోప్, ఐమ్ స్టిల్ యాక్టింగ్ అండ్ యూ నెవర్ నో, ఇన్ ద ఫ్యూచర్ మేబీ ఐ విల్ గెట్ అప్రోచ్డ్. సో మీరు చేసిన ఫిల్మ్స్లో అంటే రీవాచ్ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, అలా మీరు ఎప్పుడు అంటే ఏదైనా మీన్ టైం ఖాళీ టైం అలా ఉన్నప్పుడు మీరు వాచ్ చేసే ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా మీ? మై ఓన్ ఫిల్మ్స్ యాక్చువల్లీ ఐ వెరీ రేర్లీ రీవాచ్ మై ఓన్ ఫిల్మ్స్. ఓకే, ఒక 1-2 times చూస్తాను అంతే. ఐ నెవర్ వాచ్ దెమ్ అగైన్ లేటర్. ఐ డోంట్ నో వై, ఐఎమ్ టూ క్రిటికల్ ఆఫ్ మై సెల్ఫ్. I feel like as a human being you keep evolving, as an actor you keep evolving. So unfortunately you'll always pick like the negative things when you watch your performances. So I tend to do that. So you won't Andukane nenu even we watch it, I think I don't watch it anymore. That's the thing. Like when it releases, so I mean when my films release I watch them like a couple of times. Ante dan tarvata nenu asalu చూడను. చూడరా అసలు ఎక్కడ చూడరా? ఈవెన్ సీన్ ఆర్ రీల్ ఆర్ ఇప్పుడు reels మూవీస్ ఆర్ ఇంటూ అవన్నీ, of రీల్స్ రైట్? course, you can't avoid that, right? Instagram లో వస్తూ ఉంటాయి, ట్యాగ్ చేస్తూ ఉంటారు, సో చూస్తూ అలా ఉంటారు. మోస్ట్లీ మీకు వచ్చిన రీల్స్ ఐ థింక్ ఏ మూవీ నుంచి ఉండొచ్చు మోస్ట్లీ? ఐ థింక్ మోస్ట్లీ లైక్ కనులు కనులు దోచాయంటే అండ్ పెళ్లి చూపులు ఆల్సో. ఓ యా, వరుడు కావాలను. yes. అండ్ మూవీస్లో కామెడీ సీన్స్ పెడుతూ ఉంటారు నేను చేసిన మూవీస్లో, సో అలా యా. అండ్ నేను ఒకటి చూసింది షేర్ చేసాను యాక్చువల్లీ, పెళ్లి చూపుల్లో ఒక పెన్ కింద పడేసి థీమ్ అంటారు కదా, ఐ వాచ్డ్ ఇట్ లైక్ మోర్ దెన్ 1000 times. సీరియస్లీ, అంటే ఒక అమ్మాయికి యాటిట్యూడ్ ఉండాలి, ఇప్పుడు ఎలా చూపించాలి, ఎక్కడ చూపించాలి, ఎలా చూపిస్తే బాగుంటుంది అని ఒక సీన్స్ చూస్తున్నప్పుడు లైక్ నాకు తెలిసి చాలాసార్లు చూస్తుంటాను ఆ సీన్. సో ఇప్పుడు దీని పరంగా పర్టికులర్లీ దేవికా అండ్ డానీ గురించి చూసుకుంటే మీరు ఇప్పుడు అయిపోయింది, మీరు చేస్తారు, ఆల్మోస్ట్ మీరు వాచ్ చేసినట్టున్నారు కదా, చూసుకున్నారా? ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్సెస్ మీకు? నేను యాక్చువల్లీ లాస్ట్ నైటే చూసాను. అవునా? సూపర్. యా, సో ఐఎమ్ లైక్ వెరీ పంప్డ్, వెరీ ఎక్సైటెడ్, వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ నేను స్పెషల్గా చెప్పాలి, యాక్చువల్లీ శివ మీరు ఇందాక అడిగారు దేవికా అండ్ డానీలో శివ ఎందుకు లేరని. ఐ థింక్ డానీ కూడా కాదు, ఇట్స్ మోర్ అబౌట్ దేవికా అండ్ వీఆర్ ఆల్ యాడింగ్ టు దాట్. సో శివ ఆల్సో యాక్చువల్లీ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ హోల్ థింగ్ అనమాట. సో తన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తనకి వెరీ సటిల్ ఒక సీన్ ఉంటుంది అనమాట, ఇన్ దాట్ హీ నీడ్ టు ఎమోట్ అండ్ స్టఫ్, అండ్ ఇట్ డిడ్ ఎక్స్ట్రాడినరీ వెల్ ఇన్ దోస్ సీన్. లైక్ నిన్న చూసి వెంటనే వచ్చి తనకు అదే చెప్పాను. అవును, సూపర్. అండ్ రితు తన పర్ఫార్మెన్స్ అంతా we know that she does really well and stuff. We know very well. But she looked absolutely brilliant, like beautiful in the whole series. Like, you know, people will more relate her, I think, after this, I think. definitely, yeah. And a lot of credit also we should And మీ గురించి చెప్పలేదు, మీ క్యారెక్టర్ గురించి చెప్తా. నేను చెప్పచ్చా? యా, మీరు చెప్పండి అయితే. Finish your answer and then we'll Yeah. No, and I also want to mention about Dilip Garu. He's the cinematographer anamata, and I think his framing gaani, the way he did captured everything gaani, movements gaani, I think he did a really good job. And you can see that in the trailer, the way, the production quality and everything. Yeah. మీ గురించి చెప్తా అన్నారు. సో ఓకే, వాళ్ళతోనే తెలుసుకుంటా. సో మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు చూసారు కాబట్టి మీ రోల్ అండ్ వీళ్ళిద్దరు రోల్స్ ఎలా అనిపించాయి? సో డానీ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్, చాలా లేయర్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో, అండ్ కొన్ని ఇమోషన్స్ సూర్య హాస్ పర్ఫార్మ్డ్ రియలీ వెల్. ఐ డోంట్ వాంట్ టు సే మచ్, బట్ దెన్ చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి. హీఈస్ లైక్ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, యూనో డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది, అండ్ హీ లుక్స్ రియలీ గ్రేట్. లైక్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ సచ్ గ్రేట్ స్క్రీన్ ప్రెజెన్స్. సో యా, ఐల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు. ఉన్నట్టుంది కదా మీకు, ఐ థింక్ 6 ప్యాక్ ఏదో చూపించినట్టున్నారు మధ్యలో ఒక షార్ట్. ఒక షార్ట్లో ఉంది మరి అది. ఓకే, డన్. No, I'll be looking forward to what he's going to do next. Thank you. సో అయితే దేవికా అండ్ డానీలో ఎక్కువ పేరు నాకు తెలిసి వీళ్ళిద్దరిలో ఎవరికి వస్తుంది అంటే ఏం చెప్తారు రీతువర్మ? వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ పేరు వస్తుంది అంటే? I think అందరికి ఒక మంచి పేరు వస్తుంది. Yeah, అందరికి రావాలి, not just. Good thing about the web series I think is that ఏ ఒక క్యారెక్టర్ వేరే క్యారెక్టర్కి సిమిలారిటీ లేదు. అంటే ఎవ్రీ యాక్టర్ హ్యాస్ దేర్ ఓన్ జోన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండి. ఐ థింక్ అలా చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది. మీరు బయటకు వచ్చిన తర్వాత యుల్ రిమెంబర్ సంథింగ్ యూనిక్ అబౌట్ ఈచ్ క్యారెక్టర్.
సో అది ఐ థింక్ ఇస్ డెఫినెట్లీ ద యూఎస్పీ. అండ్ పర్టికులర్లీ సూర్యాస్ క్యారెక్టర్ డానీ, దానికి 2 షేడ్స్ ఉంటాయి. లైక్ ఐ మీన్ వేరే ఇంటర్వ్యూస్లో కూడా మెన్షన్ చేసినట్టు ద వేరియేషన్ ఇన్ దోస్ 2 షేడ్స్ వాజ్ వెరీ మచ్ విజిబుల్ అండి. ఎందుకంటే నాకు కాంబినేషన్లో ఉన్న షూట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా ఇట్ వాజ్ ఆన్ ది అదర్ షేడ్. నేను ఎప్పుడైతే ఫుటేజ్ చూసినారో దట్స్ వెన్ ఐ ఇమీడియట్లీ కాల్ సూర్య అండ్ సెడ్ అది చాలా బాగా వచ్చింది, యూనో ఇట్ ఫెల్ట్ వెరీ కన్విన్సింగ్ అని ఫస్ట్ కాల్ చేసి చెప్పింది. ఐ థింక్ అది చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. డెఫినెట్లీ ఒక ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది అండ్ ఒక మెసేజ్ కూడా ఉండబోతుంది అని అనిపిస్తుంది. మెసేజ్ డెఫినెట్లీ. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు మీరు అంటున్నారు ఏమి టేక్ అవే చేసి ఏం గుర్తుండొచ్చు అని. దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, నార్మల్ క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్పేస్ ఉంది, ఎస్పెషల్లీ వెబ్ సిరీస్ కాబట్టి ఆ లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ డెప్త్ ఇస్తారు కదా. కొద్దిగా మూవీ అంటే కొద్దిగా క్రిస్ప్గా ఉంటుంది. దీంట్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్కి లేకపోతే వాళ్ళు చిన్న వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అన్ని డీటెయిలింగ్ కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఎంత చిన్నదైనా సరే ఐ థింక్ ఇట్ మేక్స్ ఎఫెక్ట్ ఇన్ ద హోల్ సిరీస్. సో ఐ థింక్ దట్ ఈస్ దేర్. సో రితు వర్మ గారు, సో సాంగ్ ఏమన్నా ఇప్పుడు పాడతారా మరి? వెయిటింగ్, కమ్ ఆన్. As a music teacher you have to mention what is that raga, what is that talam. అంత లేదండి, సింపుల్గా పాడమంటే పాడతాను. ఓకే, ఏం సాంగ్ పాడబోతున్నారు? It's an old Hindi song. Okay, I'll sing ప్రేక్షకుల కోరిక 2-3 మేరకు lines from that song. ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు రితు వర్మ గారు ఒక సాంగ్ పాడబోతున్నారు. yes, ready? Okay. Oh my god, why am I nervous? great. अभी ना जाओ छोड़ कर कि दिल अभी भरा नहीं, अभी ना जाओ छोड़ कर कि दिल अभी भरा नहीं. That's it. కాదు, దాని తర్వాత lyrics నాకు గుర్తులేవు. దీంట్లో తెలుగు మ్యూజిక్ టీచరా, హిందీ మ్యూజిక్ టీచరా అండి? తెలుగు కదా, తెలుగు సాంగ్ పాడాలి కదా. వై యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ అండి? Lyrics తెలీదు. సాంగ్ చెప్పండి. నా మదర్ టంగ్ హిందీ, అందుకే హిందీ. బట్ మీరు పెరిగింది హైదరాబాద్ లో, చదువుకుంది ఇక్కడ మల్లారెడ్డిలో. Hey, come on, I was a good sport. I sang a song. That's it. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ తెలుగు సాంగ్. ఎన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి మీకు? కోలకల్లే ఇలా, మనసులోన నిలిచిపోకు, అది నేనే మీలో ఎవరన్నా పాడితే నా కోసం బాగుంటది. మీరు పాడండి. నేను లాస్ట్ లో ట్రై చేస్తా. యాక్చువల్లీ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రై చేస్తా. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే లైక్ బాద్షా నుంచి అండ్ ఇప్పుడు దేవిక వరకు, సో హౌ యూ సీన్ యువర్ జర్నీ, అంటే ఎలా అనిపిస్తుంది మీ జర్నీ మీకు చూసుకుంటే? అండ్ సరియల్గా అనిపిస్తుంది అండి, బికాజ్ యాక్టింగ్ వాజ్ నెవర్ లైక్ అ కెరియర్ ఆప్షన్ ఫర్ మీ. నన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ కమ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో చిన్నప్పుడు నేను మూవీస్ యాజ్ అ మూవీ బఫ్ చూసేదాన్ని అంతే, బట్ ఐ నెవర్ థాట్ వన్ డే ఐ వుడ్ సీ మై సెల్ఫ్ ఆన్ ద బిగ్ స్క్రీన్, you know. So it feels surreal. Beginning low, like I didn't really know a lot of things. I didn't even have a manager for a very long time, you know. So everything has been like self learning, you know. So yeah, like it feels great. I'm kind of proud of myself for all the things I've achieved. Very grateful to all the filmmakers who offered me all the films and audience especially na work ni nachi appreciate chesinanduku. I think it's because of them that I've survived for such a long time. It's not an easy task, so extremely grateful and blessed. గుర్తున్నాయి అంటే మీరు స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్ చేసిన డే నుంచి అండ్ ఇప్పుడు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఇలా చేస్తున్న టైం అంతా థింక్ ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా? It's been more than 10 years. I don't know how I come this far. ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కూడా ఐ హ్యాడ్ నో ఐడియా. ఐ వాజ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్ తరుణ్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఏదో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ షార్ట్ ఫిల్మ్ చేసాము. నెవర్ రియలీ హ్యాడ్ ఇంటెన్షన్స్ ఆఫ్ యాక్టింగ్ ఈవెన్ దెన్, బట్ ఇట్ గాట్ మ్యాసివ్ రెస్పాన్స్ అండ్ నాకు చాలా రికగ్నిషన్ దొరికింది. డైరెక్ట్ దాని తర్వాత నాకు ఫీచర్ ఫిల్మ్స్ ఆఫర్స్ వచ్చాయి. సో యా, ఇట్స్ అబ్సల్యూట్లీ మ్యాజిక్ ఆఫ్ డెస్టినీ అనుకుంటా. సో ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తాను, ఆ మూవీ నేమ్ మీరు చెప్పాలి, ఓకేనా? ఓకే. యువర్ క్యారెక్టర్ నేమ్స్ ఐ విల్ సే. దట్ ఈస్ ఈజీ. ఈజీయా? For me it is easy. Okay. Let's see if they can guess. We'll check. We can all play this game. So వాళ్ళని అడగమంటారా మిమ్మల్ని అడగమంటారా? It's okay, just guess. So I'll ask them. So తను ప్లే చేసిన మూవీస్లో ఒక క్యారెక్టర్ నేమ్ అడుగుతాను, అది ఏ సినిమా అనేది మీరు చెప్పాలి. చిత్ర. అయితే ఇంత ఈజీగా you do know that his father is the producer of Pelli Chuppu, right? Okay, then అనిత. అనిత. అది doesn't even count as my film.
ఓకే దెన్ ఐ చేంజ్ ద నేమ్ Yeah. రియా. I don't think he'll know. Evade Subramanyam. మీరు చెప్పకూడదు కదా. 3 of us are playing. ఓ సరే ఓకే You're a నెక్స్ట్ team, We're all teammates, yes. వైష్ణవి. ఇది నాకు కూడా ఎందుకు గుర్తురావట్లేదు. That film, Okay. Tamil film, శర్వాసు. Sherlock film, okay. ఓకే ఓకే జీవితం. మీరు అదే కదా. వాళ్ళని ఆడనివ్వండి. నెక్స్ట్ రమ్య. I don't think you know. It's a Impossible. Tamil film. It's a Tamil film. ఈవెన్ తెలుగు పీపుల్ Oh yeah, it's dubbed in. That railway station ka scene and that one. No. Mark Antony. Okay. Mark Antony. దెన్ నెక్స్ట్ మధుమిత, ఇషిత, మీరా ఇన్ ద సేమ్ ఫిలిం. ఏంటది? Kanulu, that. Okay. నౌ అనుపమ. ఐ థింక్ ఇట్ నాట్ ఎట్ Not yet. రిలీజ్డ్ ఐ It's థింక్ Dhruva సో. Nakshatram. యా కరెక్ట్ ఐ థింక్ ఎవ్రీథింగ్. బిందు. I'm thinking. Bindu. Ritu, you This should one, know. ఈవెన్ యూ డోంట్ నో రైట్. I know I have the name in First one. Nanena's film. సెకండ్ థర్డ్ ఫిలిం ఐ థింక్ సో. Third film. Keshava. నో సరే ఓకే తెలిసిందే ఒకటి సత్యభామ. Huh? Satyabama. That's my name in some movie. ఇందాక అన్ని తెలుసన్నారు కదండి మీరే. అనుకున్నాను బట్ క్లియర్లీ ఐమ్ I రాంగ్. have no clue, man. No idea. We are really bad. This దట్ ఈస్ ఇన్ కేశవ యాక్చువల్లీ. Oh. I only don't remember. సో అండ్ దేవిక. ఇది It కష్టం. won't be difficult, yeah. ఏదైనా మర్చిపోతారు కానీ ఇది మాత్రం మర్చిపోరు. అట్లీస్ట్ నేను తన సిరీస్ లో దేవిక 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 అని 100 సార్లు పిలిచినందుకన్నా మర్చిపోరు. మనకి టీజర్ ట్రైలర్లోనే చాలాసార్లు రిపీట్ అయింది. ఉందా? మూవీలో Series లో నాకు ఇంకా తెలిసి ఇంకా చాలా ఉండింటే. అండ్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. నా గురించేనా? Let's move on from me. Talk about that. వద్దా ఇది స్కిప్ చేద్దామా? Yeah, enough. సో Enough of pogodifying me. ఒక ఆర్టిస్ట్గా ఒక మూవీ సెలెక్ట్ చేసుకుని ఒక రిలీజ్ అయిపోయి దానికి ఒక రెస్పాన్స్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫిలిమ్స్ ఫర్దర్గా చేయాలనుకుంటే దాన్ని ప్రీవియస్ ఫిలిం బేస్ చేసుకొని తీసుకుంటామా ఆర్ఎల్స్ ఇది ట్రై చేద్దాం కొత్తగా అని అనిపిస్తుందా? అంటే ఇట్ గోస్ టూ వేస్ అండి. అంటే నాకు తెలిసి మనకి ఇప్పుడు ఒక పర్టిక్యులర్ జానర్లో ఇప్పుడు ఆ ఫిలిం బాగా చేయలేదు అంటే మనం ఐ థింక్ వీ షుడ్ అనలైజ్ ఇదర్ మనకు ఆ ఫిలిం ఇఫ్ ద ఫిలిం యాజ్ అ హోల్ ఇఫ్ ఇట్ డింట్ వర్క్ అప్పుడు మేబీ మనకి యూనో వీ స్టిల్ హ్యావ్ ద స్కోప్ టు ప్రాబబ్లీ రిపీట్ ద సేమ్ జానర్ సమ్వేర్ ఎల్స్ ఇన్ అ బెటర్ ఫిల్మ్. బట్ మనకి ఎప్పుడైతే యూనో ఫిల్మ్ వరకు ఇట్ ఈస్ ఓకే బట్ యూనో ఇఫ్ యూ ఫీల్ యువర్ క్యారెక్టర్ డిడ్ నాట్ లుక్ ద పార్ట్ ఆర్ ఆ ఫిల్మ్లో అంత బాగా అనిపించలేదు అన్నప్పుడు దెన్ ఐ థింక్ యూ షుడ్ ప్రాబ్లీ అవాయిడ్ సచ్ క్యారెక్టర్స్ ఆర్ ప్రాబ్లీ డూ సంథింగ్ వెరీ డిఫరెంట్ అలాంటి క్యారెక్టర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఇందాక మీరు మెన్షన్ చేసినప్పుడు ధ్రువ నక్షత్రం మెన్షన్ చేశారు యాక్చువల్లీ మూవీని. అది ఒకవేళ రిలీజ్ అయ్యింటే మేబీ ఇట్ హ్యావ్ ఎన్లైటెడ్ యూ మోర్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు లైక్ చేసిన తర్వాత? Maybe, yeah, it would have done good to me, to everyone involved in the team, Ankunta. But what's the point to think about that now, kada? Yeah, I shot for that film. నేను నా జాబ్ చేసేసాను. దాని తర్వాత I acted in many films and many films went on to become hits. అది ఇప్పుడు రిలీజ్ అయితే మంచిది. Even if it doesn't, like. అండ్ మీరు ఇందాక ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినప్పుడు లైక్ స్వాగ్ అనేది కొంచెం బాగా చేశాను బట్ అదొక రెస్పాన్స్ కొంచెం రాలేదన్నట్టు. సో డూ యూ థింక్ అంటే ఎందుకు రాలేదని ఏమన్నా రీజన్ ఏమన్నా లైక్ ఏమన్నా డిస్కస్ చేయడం అలా ఏమన్నా ఉంటుందా? ఐ థింక్ చాలామంది ఒక ఓపెన్ మైండ్తో చూడలేదు మూవీ. ఐ థింక్ యూ నీడ్ టు బీ అ లిటిల్ ప్రోగ్రెసివ్ టు అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీ ఇన్ ద స్టోరీ. సో అది ఐ థింక్ యా అది జరగలేదు. సో ఐ థింక్ లైక్ ఐ సెడ్ ఇందాక యూనో కొన్నిసార్లు కొన్ని ఫిల్మ్స్ యూనో ఆల్ ఆస్పెక్ట్స్లో యూనో దేర్ వెరీ వెరీ నైస్ కానీ ఆ రెస్పాన్స్ అనేది ఏంటనేది మన చేతిలో లేదు. అది సో హౌ అన్ ఆడియన్స్ వాచెస్ ఇట్ అనేది మన చేతిలో లేదు. సో యూనో మేబీ అదే జానర్ ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ ఎల్స్వేర్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్ మేబీ యూనో యూ విల్ యాక్సెప్ట్ అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆల్సో అగైన్. సో యాక్చువల్లీ మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ టైం అయిపోతుంది కాబట్టి వెనక్కి చేతులు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీ ముగ్గురికి ఒక మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. సో మీ ముగ్గురికి ఒక మంచి రెస్పాన్స్ రావాలి అండ్ దీని తర్వాత కూడా మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ మీరు చేస్తూ ఉండాలి. ఇలాగే మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.